కాకినాడ రూరల్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన అంతర్జిల్లా దొంగల గ్యాంగ్ను అదుపులోకి తీసుకున్నట్లు కాకినాడ రూరల్ సీఐ డిఎస్ చైతన్య కృష్ణ వెల్లడించారు. గత 2 ఏళ్లుగా కాకినాడ రూరల్ ప్రాంతంలో ఇళ్ల దొంగతనాలు, బైక్ చోరీలు, చైన్ స్నాచింగ్లకు పాల్పడుతున్న 3 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఏఎస్పీ పాటిల్ దేవరాజ్ మనీష్ పర్యవేక్షణలో రూరల్ సీఐ డిఎస్ చైతన్య కృష్ణ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందాలు శీలపక శివార్లోని రైస్ మిల్ వద్ద దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో పిల్లి సింహాచలం, ద్రాక్షారపు ఉమాశేఖర్, దారా నాని ఉన్నారు. వీరు పలు పోలీస్ స్టేషన్ పరిధిలో నేరాలకు పాల్పడినట్లు విచారణలో తేలింది. వారి వద్ద నుండి సుమారు 15 లక్షలు విలువ చేసే హ్యూండై వెన్యూ కార్, 7 మోటార్ సైకిళ్లు, డెల్ ల్యాప్టాప్, 186 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా రాత్రి పెట్రోలింగ్ మరింత కట్టుదిట్టం చేసినట్లు పోలీసులు తెలిపారు. నేరస్తులకు కాకినాడ జిల్లా సేఫ్ జోన్ కాదని హెచ్చరించారు. సార్ ఎస్ఐ గారు ఒకసారి ఓకే సార్. కుర్రోళ్ళండి ఎవరు 1 2 3 4 ఈజీగా అలవాటు అయిపోయింది ఆరక్షణ పెడతాం. ఓకే సార్. ముందు రాజశేఖర్ రా పిలవచ్చండి. దాచేసి కంప్లీట్గా అంటే దాన్ని అమ్ముదామను అప్పుడు ఉద్దేశం స్పేర్స్ ఏమన్నా డిలీట్ చేసుకున్నామను తర్వాత ఏమన్నా దీన్ని డిస్ఫిగరేషన్ అంటే పెయింట్ మార్చు లేకపోతే ఇంకో విధంగా మార్చు చిన్ని ఎవరు ఆరక్షణ ఈజీగా అలవాటు అయిపోయింది. 11 నేరాలు పాల్పడ్డారు. కారు దొంగతనం, మోటార్ సైకిల్ 7, చైన్ స్నాచింగ్. ఇప్పుడు బెయిల్ నుంచి ఎప్పుడు వచ్చారు వీళ్ళు? కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ గారి ఆదేశాల మేరకు కాకినాడ సబ్ డివిజన్ ఏఎస్పీ గారైన దేవరాజ్ సార్ ఆధ్వర్యంలో ఒక క్రైమ్ టీమ్ స్పెషల్గా ఫామ్ చేయడం జరిగింది. ముఖ్యంగా కాజులూరు మండలం, కరప మండలం, అదేవిధంగా తిమ్మాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో, తొండంగి పోలీస్ స్టేషన్ పరిధిలో, ఈ 4 పోలీస్ స్టేషన్స్ పరిధిలో జరిగిన దొంగతనాల మీద ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది. ఈ టీంలో భాగంగా ఎస్ఐ గొల్లపాలెం ఎస్ఐ గారు మోహన్ కుమార్ గారు, అదేవిధంగా కరప ఎస్ఐ గారు సునీత్ గారు, వారి 2 బృందాలుగా ఏర్పడి ఈ కేసులో దర్యాప్తులో భాగంగా నిన్నటి రోజున 3 ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వారి వద్ద నుంచి మొత్తం 11 నేరాలు, టోటల్ 11 అఫెన్సెస్లో వారి దగ్గర నుంచి సుమారు 15 లక్షల రూపాయల విలువైన చోరీ సొత్తును రికవరీ చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ ముద్దాయిల దగ్గర నుంచి దొంగతనం చేసింది ఒక కారు, ఒక హుండాయ్ వెన్యూ కారు గొల్లపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనం చేయడం జరిగింది. అట్లనే 7 మోటార్ సైకిల్లో కూడా ఒక బుల్లెట్, 5 యమహాలు, RX100 అంటే ఓల్డ్ టైప్ ఆఫ్ అఫెన్సులు ఏంటంటే ఆ బళ్ళని, ఒక స్కూటీని దొంగతనం చేయడం జరిగింది. ఇందులో ఒక స్నాచింగ్ నేరం కూడా ఉంది.
స్నాచింగ్తో పాటు హౌస్ బ్రేకింగ్ నేరం కూడా ఉంది. వీళ్ళు ఇందులో పిల్లి సింహాచలం అనే అతను కరడుగట్టిన నేరస్తుడు. ఇతని మీద ఇప్పటి వరకు 49 అఫెన్సెస్ ఉన్నాయి. గతంలో మొన్న ఆగస్టు నెలలో జైల్లో రిలీజ్ అవ్వడం జరిగింది. అంతకుముందు తిమ్మాపురం పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అదేవిధంగా వైజాగ్లో సబ్ జైలు నుంచి రిలీజ్ అయ్యాడు. మళ్ళీ రిలీజ్ అయిన దగ్గర నుంచి వెంటనే నేరాలు పాల్పడడం జరిగింది. ఇతని మీద నిఘా ఉంచి మా ఎస్ఐ గారు వాళ్ళు టీము ఎంతో కష్టపడి ఇతను పట్టుకోవడం జరిగింది. ఇతను గతంలో కూడా 49 అఫెన్స్ అంటే మిగతా ఇద్దరు ఎవరైతే ఉన్నారో వారి మీద కూడా ఇద్దరి మీద 2 కేసులు పాత కేసులు ఉన్నాయి. వీళ్ళకి ఆల్రెడీ షీట్స్ కూడా ఓపెన్ అయి ఉన్నాయి. ఇద్దరి మీద కూడా వీళ్ళ పేర్లు వివరాలు. ఒక అతని పూర్తి పేరు పిల్లి సింహాచలం. ఇతను గైగులపాడు సర్పవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉన్న గైగులపాడు చెందినవాడు. ఇంకొక అతను దాక్షారపు ఉమాశంకర్, ఇతను సిరి అంటారు. ఇతను మూడో అతను దారా నాని, ఇతను మధురానగర్ ఏరియాలో తిరుగుతుంటాడు. వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేసి రిమాండ్ పెట్టడం జరుగుతుంది. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ దోమల నివారణకు ప్రత్యేక కార్యాచరణ. సీజనల్ వ్యాధులపై అవగాహన కల్పిస్తూ ప్రజల భాగస్వామ్యంతో పారిశుధ్యం కోసం చేపట్టడం జరుగుతుందన్న జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి. కాకినాడ రూరల్ పరిధిలో వరుస దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారిన అంతర్జిల్లా దొంగల గ్యాంగ్ అరెస్ట్. వారి వద్ద నుంచి సుమారు 15 లక్షల విలువైన కారు, మోటార్ సైకిళ్లు, వెండి వస్తువులు రికవరీ చేసినట్లు వెల్లడించిన కాకినాడ రూరల్ సిఐ డిఎస్ చైతన్య కృష్ణ. ప్రభుత్వం మరియు అధికారులు కార్మికుల సమస్యలు పట్టించుకోకపోవడం వల్లే ఫిబ్రవరి 12 దేశవ్యాప్త సమ్మె విజయవంతం. కార్మిక వర్గం పెద్ద ఎత్తున పాల్గొని ప్రభుత్వంపై తమ అసంతృప్తిని తెలిపారన్న సిఐటియు నాయకులు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.